చేరి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాం. తండ్రి, సిబిటి బైబిల్ కళాశాల గుంతకల్లో వారు మీ పిల్లలైనటువంటి వారు నిర్వహించినటువంటి ఈ 31వ లేఖనాల పరిశోధన సదస్సులో మీ విలువైన మాటలను నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశానికై వందనాలు చెల్లిస్తున్నాం. మొదటి అంశముగా మీ కుమారుడు మాట్లాడిన విషయాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొక సందేశాన్ని మేము వినడానికి సిద్ధపడుతూ ఉంటుండగా మాకు తోడుగా ఉండండి. మీరు రాయించిన మీ గ్రంథములో ఎన్నో విశేషమైన సంగతులను మాకు నేర్పించి మాకందరికీ మీరున్న లోకానికి చేరుకునే విలువైనటువంటి గొప్ప అవకాశాన్ని ప్రసాదించమని, చేరి వచ్చిన మీ పిల్లలందరి హృదయాలను సంతృప్తిపరచమని కోరుతూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరి వచ్చినటువంటి మీకందరికీ మరొకసారి సిబిటి క్రైస్ట్ చర్చ్ రాజంపేట వారి తరపున నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొదటి సందేశాన్ని అందించినటువంటి దైవ సేవకులు సిబిటి ప్రిన్సిపల్ పులివెందుల బలరామ్ గారికి, అలాగే సిబిటి ప్రిన్సిపల్ స్థానికంగా ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్ దైవ సేవకులు సురేష్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ సునీల్ కుమార్ గారికి, అలాగే మిగిలినటువంటి దైవ సేవకులందరికీ కూడా, పెద్దలకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ముందుగా మొదటి సందేశం విన్నారు. ఈ రెండవ సందేశంగా మనం ఆలోచించబోతున్నటువంటి పాఠం శాశ్వతమైన దేవుని కృప. శాశ్వతమైన దేవుని కృప అన్నటువంటి ఒక మంచి సందేశాన్ని, చాలా మంచి పాఠం. జాగ్రత్తగా మనం అందరం కూడా బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. వినబడుతున్నటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ముందుగా ఈ కృప అనగానే ఏంటో ఒకసారి ఆలోచించాలి. కృప అంటే ఏంటి? కృప అనగానే ఇవ్వటం అని మీలో చాలామందికి తెలుసు. ఇవ్వటం అంటే ఏదైనా కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏదైనా ఇచ్చాడు అని అంటే దానిని కృప అని మనం పిలవచ్చు. అంటే అర్హత లేకపోయినా కూడా ఇవ్వటం అంటే ఏదో డబ్బులకి ఇవ్వడం కాదు. అర్హత లేకపోయినా అతను పొందడానికి ఇవ్వటం అనేది కృప. ఉదాహరణకు ఎగ్జామ్స్ రాసిన తర్వాత విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ మార్క్స్ వేస్తుంటారు. వాళ్ళు రాసినటువంటి పరీక్షలకు మార్కులు వేస్తూ ఉంటారు. కొంతమందికి 40, కొంతమందికి 35, కొంతమందికి 50, 60 ఇలా ఒక్కొక్క వ్యక్తి టాలెంట్ను బట్టి మార్కులు వేస్తారు. కొంతమందికి పాస్ మార్కులు రావు, అంటే 35 మార్కుల కంటే తక్కువ వస్తాయి. ఒక 2 మార్కులు, 1 మార్కు 34, 33 మార్కులు వస్తాయి. అలా వచ్చినప్పుడు పరీక్ష పేపర్లు దిద్దే వాళ్ళు ఏం చేస్తారంటే 1 మార్కే కదా తక్కువ వచ్చింది, లేదంటే 2 మార్కులే కదా తక్కువ వచ్చింది, ఆ 2 మార్కులు వేసి ఆ 1 మార్కు వేసి పాస్ చేద్దాం అంటారు. అప్పుడు 33 వచ్చినా 34 వచ్చినా వాళ్ళని పాస్ చేస్తారు 35 మార్కులు వేసి.
దీన్ని ఏమంటారంటే గ్రేస్ మార్క్స్ అంటారు. అంటే గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాడనమాట. అంటే గ్రేస్ అంటే మీకు అర్థమైంది కదా, కృప అనగానే ఇవ్వటం, దాన్ని ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. గ్రేస్ మార్క్స్ అంటే కృపతో ఇవ్వబడిన మార్కులు అన్నమాట. ఎగ్జామ్ రాశాడు, పాస్ అవ్వడానికి అర్హత లేదు, అయినా కూడా పాస్ చేయించారు. చూసారా, దాన్ని ఏమంటారు? కృప అంటారు. కృపతో ఇవ్వబడిన మార్కులు అని. అలాగే ప్రేమ దేవుని వాళ్ళరా, పరలోకమందున్నటువంటి దేవుని కృప ఎలా ఉంటుంది అని అంటే ఇంకా గొప్పగా ఉంటుంది. అది ఎంత గొప్పగా ఉంటుందో అనేది ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. కృప గురించి బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఒకసారి ఆ మాటల గురించి ఆలోచించిన తర్వాత పాఠంలోనికి వెళ్దాం. కృప అనగానే ఆ కృప ఎంత గొప్పదో, అంటే మనుషుల కృప గురించి మనం ఆలోచించాం. మరి దేవుని కృప ఎలా ఉంటుంది అని అంటే ఒక 2 మాటలు బైబిల్లో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చదువుకుంటే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అన్న. చూడండి, అంటే ఒక భక్తుడు తాను దేవుని కృపను పొందుకున్నవాడిగా ఆయన కృప ఎంత గొప్పదో చెప్పడానికి ఒక మాట అంటున్నాడు. ఏంటనంటే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అన్నాడు. అమూల్యమైనది అన్నాడు అంటే అర్థం ఏంటి? మనము వెలపెట్టి కొనలేనిది అని అర్థం. మూల్యం అంటే దానికి తగిన మూల్యం చెల్లించి మనము కొనుక్కోవచ్చు. కానీ అమూల్యం అంటే మనం ఎంత ఇచ్చినా కూడా దాన్ని కొనలేం. దాన్ని అమూల్యం అంటారు. ఇప్పుడు దేవుని కృప కూడా ఎలాంటిది అంటున్నాడు భక్తుడు? అమూల్యమైనది అన్నాడు. చూడండి, అంటే దేవుని కృపను మనము ఎంత ధనం ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా, ఎన్ని అష్టైశ్వర్యాలు ఇచ్చినా కూడా మనం కొనలేమన్నమాట పొందుకోవడానికి. చూసారా, అంటే అంత గొప్పది దేవుని కృప అని మనం అర్థం చేసుకోవచ్చు. మరొక మాట కూడా మనం చూడగలిగితే, అదే కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ కూడా ఈ కృప గురించి భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. చూడండి, 63వ కీర్తన. అందరూ చూడండి, అందరూ వీలైతే రాసుకోండి. చాలా మంచి సంగతులు దేవుడు మన కొరకు రాయించాడు. 63వ కీర్తన 3వ వచనంలో ఏమన్నా చూడండి, నీ కృప జీవము కంటే ఉత్తమము అన్న. చూడండి, దేవా నీ కృప జీవము కంటే ఉత్తమము అన్న. చూడండి, జీవము కంటే అన్నాడు. జీవం అంటే మన ప్రాణం, మన జీవం ఎలాంటిదని చెప్పాడు దేవుడు. యాకోబు పత్రికలో మనం చాలాసార్లు చదువుకున్నాం. అవే మాటలే పాటలు వచ్చాయి, పాటలు కూడా పాడుకున్నాం. ఎలాంటిది అన్నాడు? మీ జీవం ఏపాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అన్నాడు. అంటే మన జీవము చాలా చిన్నదనమాట, చాలా చిన్నది. అది ఈ భూమి మీద మనం నివసించే జీవం గురించి మాట్లాడుతున్నాడు. మన జీవము ఏదో పెద్దది అనుకోవడానికి వీల్లేదు. అది చాలా చిన్నది, ఆవిరి లాంటిది అంటున్నాడు. ఆవిరి లాంటిది. ఆవిరి అంటే మనకు తెలుసు కదండి, వంట చేసేటప్పుడు ఆ పొయ్యి మీద నుంచి వచ్చే, పాత్రల నుంచి వచ్చే ఆవిరి అది ఎంతసేపు ఉంటుందని అంటే చాలా తక్కువ టైం. అవునా? కనబడుతుంది అలాగా, తర్వాత కనిపించదు, క్షణాలలో మాయమైపోతుంది అన్నమాట. అంటే మన జీవం ఎలాంటిది అన్నమాట? ఇప్పుడు ఆవిరి లాంటిది అన్నాడు. చూడండి, ఇప్పుడు ఈ ఆవిరి లాంటి ఈ జీవితానికి ఏది అవసరం అని అంటే ఏమంటే దేవుని కృప చాలా అవసరం. ఎందుకన్నాడు అని అంటే అదే చెప్తున్నాడు కదా, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు ఈ జీవితానికి ఒకవేళ దేవుని కృప తోడైంది అనుకోండి, ఇప్పుడు ఈ జీవితం ఏమైపోతుంది తెలుసా? ఆవిరి లాంటి ఈ జీవం నిత్య జీవంలోనికి వెళ్ళిపోతుంది. అంటే శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు దేవుని కృప మనకి ఎంత అవసరమో ఈ 2 మాటలను బట్టి మనకు అర్థమైపోవాలి. అంతే కదా మరి.
దేవుని కృప మనకు అవసరమా కాదా? చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే మన ఆవిరిలాంటి ఈ జీవానికి శాశ్వతమైనటువంటి జీవం తోడవుతుందనంటే దానికి దేవుని కృప అవసరం. కాబట్టి ప్రేమ దేవుని వలన దేవుని కృపను మనం పొందుకోవడం చాలా అవసరం. ఓకే, బాగుంది, ఇంతవరకు బాగుంది. అయితే ఇప్పుడు ఈ కృపను మనం పొందుకోవాలి అని అంటే ఏం చేస్తే ఆ కృపను మనం పొందుకోగలం? ఎందుకంటే దేవుడు అందరికీ ఊరికే ఇవ్వడు. ఏమండి, ఊరికే వచ్చేది కాదు కృప. ఆల్రెడీ దేవుడు ఇవ్వాలనుకున్న దానిని ఊరికే ఇచ్చేశాడు, మనకు ఇవ్వాలనుకున్న దానిని ఇచ్చేశాడు. ఏంటి అదనంటే ఇదిగో ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ముందుగానే దేవుడు ఇచ్చాడు. మనము అడగకపోయినా కూడా ఇచ్చేశాడు, మనకు అర్హత లేకపోయినా ఇచ్చేశాడు. అవునా? ఇచ్చాడా లేదా? మనకి ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. రెండవది ఏంటంటే ఈ జీవాన్ని కూడా దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. మనకు ఏమైనా అర్హత ఉందా ఈ జీవాన్ని పొందుకోవడానికి? ఈ లోకంలో మన బ్రతకడానికి ఏమైనా అర్హత ఉందా? ఈ ప్రకృతిని అనుభవించడానికి అర్హత ఉందా? చూసారా? అంటే దేవుని కృప చాలా గొప్పది. అయితే ఈ కృపను దేవుడు ఇచ్చిన తర్వాత ఈ కృపతో మనం బ్రతికేయచ్చు అనుకుంటే పొరపాటు. ఈ కృప కంటే మించినది అమూల్యమైనది అంటున్నాడు కదా, అది జీవము కంటే ఉత్తమమైనది అంటున్నాడు కదా. మరి ఆ కృపను పొందుకోవాలి అని అంటే దానికి ఇంకా అర్హత అవసరం. ఆ అర్హతను మనం పొందుకుంటే శాశ్వతమైనటువంటి జీవంలోనికి వెళ్ళే అవకాశం ఉందండి. ముందుగా మనకు ఎగ్జాంపుల్గా ఏమండి ఈ జీవాన్ని ఇచ్చాడు. ఈ జీవాన్ని పొందుకున్నటువంటి మనము ఇదిగో మరొక శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుకోవడానికి ఈ జీవాన్ని పణంగా పెట్టుకోవాలి, అంటే పెట్టుబడిగా పెట్టుకోవాలి. ఈ జీవం ఉంది కదండి, ఇక నాకు మరొక జీవం గురించి ఎందుకండి, అది నాకు అనవసరం అండి అని అనుకుంటే పోతావు అక్కడికి. అది చూసారా? కాబట్టి ఆ భయంకరమైన నరకానికి వెళ్ళకూడదు అనుకుంటే, పరలోకంలో దేవుడి యొద్దకు మనం వెళ్ళాలి అని అంటే, శాశ్వతంగా జీవించాలి అని అంటే దేవుని కృపను మనము పొందుకోవాలి. మరి ఆ కృపను పొందుకోవాలంటే ఇప్పుడు మనం అర్హత సంపాదించాలి. అర్హత లేకపోయినా ఇవన్నీ ఇచ్చాడు, అర్హత లేకపోయినా ఇవన్నీ ఇచ్చాడు మనం అనుభవించడానికి. కానీ ఆ జీవాన్ని పొందుకోవాలంటే నాయన నువ్వు అర్హత సంపాదించాలి అని చెప్పాడు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? కాబట్టి ఆ కృపను పొందుకోవడానికి మనం ఏం చేయాలో ఏమంటే కొన్ని మాటలు మనం బైబిల్లో చదువుకుందాం. ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక బైబిల్లో మనం చూడగలిగితే, క్రీస్తు శిష్యుడుగా మారినటువంటి ఆయన తమ్ముడండి ఆయన యాకోబు గారు. మనము జీవం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ మాట రాసింది కూడా ఈయనే. ఆయన ఏం చెప్తున్నారు చూడండి ఈ కృప గురించి మాట్లాడుతూ. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. 6వ వచనం చదువుకుందామండి. 6వ వచనం చాలు. 4వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 6వ వచనంలో చూడండి, ఆయన దేవుడు ఎక్కువ కృపనిచ్చును అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు మనకిచ్చినటువంటి కృప తక్కువ. మీకు అర్థమైంది కదా? ఇప్పటి వరకు ఇచ్చినటువంటి కృప తక్కువ. కానీ దేవుడు మాట్లాడుతూ భక్తుడి ద్వారా ఏమన్నాడు తెలుసా? ఆయన ఇదే కాదు ఎక్కువ కృపనిస్తాడు అని చెప్తున్నాడండి. అంత బాగుందండి బైబిల్. మీకు ఇచ్చిన కృప తక్కువ, అదే చాలనుకుంటే పొరపాటు పడుతున్నారు మీరు. దేవుడు ఏమన్నాడంటే ఆయన ఎక్కువ కృపనిస్తాను అంటున్నాడు. చూడండి, ఎక్కువ కృపనిస్తాను అంటున్నాడు. ఎవరికి ఇస్తాను అంటున్నాడు చూడండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అని చూడండి. ఎవరికి ఇస్తాడట? దీనులకు కృప అనుగ్రహిస్తాడట. దీనులు అంటే వినయం, తగ్గింపు స్వభావము, ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి దేవుడు తన కృపను ఎక్కువగా ఇస్తాడట. ఎవరికి తీసేసి? అహంకారులకు తీసేసి దీనులకు కృప అనుగ్రహిస్తాడట. ఈ లోకంలో ఎక్కువగా ఎవరున్నారు మనకు? ఎవరు కనబడతారు? అహంకారులు ఎక్కువ మంది కనబడతారా? దీనులు ఎక్కువ కనబడతారా? ఏమంటే అహంకారులే కదండి. ఎవరు చూసినా ఒక డైలాగ్ చెప్తున్నారు ఇప్పుడు. ఏంటి ఇదనంటే ఒక 2 సంవత్సరాల నుంచి లేండి,
ఏంటది? తగ్గేదేలా. జాగ్రత్త ఏమండి. ఆ తర్వాత నువ్వు తగ్గడానికి కూడా ఉండవు. ఏమండి, నిజంగా సమాజం ఈ ప్రపంచానికి ఏం నేర్పిస్తుంది? సినిమా ద్వారా ఈ మానవాళికి ఏం నేర్పిస్తుంది చూసారా? బైబిల్లో దేవుడు నువ్వు తగ్గించుకోవాలి నాయనా అని మాట్లాడుతూ ఉంటే నేను అస్సలు తగ్గేదేలా అంటున్నాడంటే, ఏమండి లోకం దేవుడికి ఎంత దూరంగా వెళ్ళిపోయిందో ఆలోచించండి. ఎంత దూరం అయిపోయిందో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళని దగ్గర తీసుకురావాలంటే ఎంత ప్రయాస ఆలోచించండి, ఎంత ప్రయాస. ఏమండి సినిమా వ్యవస్థ ఈ మానవాళిని దేవుడికి దూరం చేసేస్తుందండి. వాళ్ళని కాపాడాలి అని అంటే వాక్యం ద్వారా ఎంత కష్టం ఆలోచించండి, ఎంత కష్టం. అందుకే ఏమంటే ఈ లేఖనాల పరిశోధన సదస్సులు అంటే ప్రారంభించారు సేవకులు, సహోదరులు. ఈ లేఖనాల పరిశోధన సదస్సుల ద్వారా ఇదిగో కొంతమందినైనా దేవునిలోనికి నడిపించి వారిని శాశ్వతమైనటువంటి జీవములోనికి నడిపించాలి అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందండి. అంతేగాని ఇక వేరే ఉద్దేశం అంటూ ఏమీ లేదు. పరలోకం చేరాలి మనం అందరం, ఆ శాశ్వతమైనటువంటి జీవంలోనికి వెళ్ళిపోవాలి మనం అందరం కూడా. అలా వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలి అన్నది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఒక్కొక్క సెమినార్లో ఇప్పటికి 30 సెమినార్లు అయిపోయి 31వ సెమినార్లోనికి వచ్చారు చూసారా? అంటే ఎంత ప్రయాస ఆలోచించండి. అది ఊరికే జరిగిపోతుందా? సెమినార్ జరగదు కదా, చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఇప్పుడు దేవుని వాళ్ళరా ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్నది కాదు. మనం వచ్చాం, ఏం నేర్చుకున్నాం, ఏమి నేర్చుకుని వెళ్ళిపోతున్నాం అన్నది చాలా అవసరం. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి. ఆ విధంగా మనము వచ్చి ఇక్కడ ఆలోచించాలి. ప్రేమ దేవుని వాళ్ళరా చెప్తున్నాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడట దేవుడు. చూసారా? అంటే దీనత్వం కలిగి మనం బ్రతకాలి అని చెప్తున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. మరొక మంచి మాట చూడగలిగితే, అంటే ఎవరిపైన దేవుడు తన కృపను పెడుతూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నదాన్ని మనం చూడగలిగితే, మరొక మాట చూడగలిగితే 103వ కీర్తన 11వ వచనం చూడండి. 103వ కీర్తన 11వ వచనంలో రాయబడినటువంటి మరొక మంచి మాట చూడగలిగితే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అన్న చూడండి. ఎంత మంచి మాట అండి. పరలోకమందున్నటువంటి దేవుడు మన కొరకు రాయించిన మాటలండి ఇవి. ఎక్కడ దొరకవు మనకు, ఎవరు చెప్పరు మనకు. బైబిల్లోనే దేవుడు రాయించాడు. ఆ మాటలు ఇలాంటి స్థలాలలోనే, ఇలాంటి కార్యక్రమాలలోనే చెప్పబడతాయి. చూసారా? చెప్తున్నాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అన్నాడు చూడండి. కాబట్టి భూమి అనగానే చాలా చిన్నదండి. ఈ విశ్వంతో పోల్చుకుంటే చాలా చిన్నది కదండి. ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలతో పాటు నక్షత్ర మండలాలు ఉన్నాయి. మనం ఉన్నది ఒక నక్షత్ర మండలంలో, అది పాలపుంత నక్షత్ర మండలం. ఆ నక్షత్ర మండలంలో సూర్య కుటుంబం ఉంది. ఆ సూర్య కుటుంబంలో కొన్ని గ్రహాలు ఉన్నాయి. అందులో ఒక గ్రహం భూమి. చూసారా? ఆ భూమి మీద మనం ఉన్నాం. మనం ఎక్కడున్నామో, ఏ దేశంలో ఉన్నామో, ఏ ఖండంలో ఉన్నామో వెతుక్కోవాలంటే అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టం. చూసారా? అది ఒక నక్షత్ర మండలంలోనే, అది పాలపుంత మిల్కీవే అంటారు. ఆ నక్షత్ర మండలంలో మనం ఉన్నాం. ఇలాంటి నక్షత్ర మండలాలు 1-2 కాదండి, కొన్ని వేల కోట్లు ఉన్నాయట ఆ అంతరిక్షంలో. చూసారా? అంటే ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అన్నాడు కదా బైబిల్లో. చూడండి మరలా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అన్నాడు చూడండి. అంత ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అన్నాడు చూడండి. ఎంత గొప్ప మాట అండి. దేవుని కృప అట ఎవరిపైన ఉంటుందట? అంత కృప ఏమంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారిపైనట అంత అధికంగా ఉంటుందట. ఆకాశమంత ఉన్నతంగా, ఆకాశమంత ఉన్నతంగా దేవుని కృప మన మీద ఉంటుందట. ఎప్పుడు అని అంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. చూసారా? ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ఇంకొక చోటు ఉంటుందండి, ఆయన యందు నమ్మిక ఉంచు వారి మీద ఆయన కృప ఆవరించి ఉంటుంది అంటాడు.
అంటే నమ్మకం మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఏంటి? నమ్మకం, ఆ తర్వాత తగ్గింపు, ఆ తర్వాత భయభక్తులు. ఇవన్నీ మనకుంటే నిజంగా దేవుడి కృప మన మీద ఉంటుందండి. ఆయన కృప మన మీద ఉంటే ఇక మనకు తిరుగుండదు, మనల్ని ఎవరు ఏం చేయలేరు. అంత గొప్పగా దేవుడు చూస్తాడండి. అన్ని విషయాలలో మనకు కాపాడుతూ ఉంటాడు, అన్ని విషయాలలో మనకు భద్రత అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు? నిన్ను ఈ లోకములో నుంచి పరలోకానికి తీసుకొని వెళ్ళేంత వరకు ఆయన కృప నిన్ను ఆవరించి ఉంటుందండి, ఆవరించి ఉంటుంది. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని వలన ఈ కృప ఎవరిపైన ఉంటుందో మనకు అర్థమైంది. ఎవరిపైన ఉంటుంది? ఒకటి దీనులపైన ఉంటుంది అన్నాడు కదా. తగ్గించుకొని వినయం కలిగి ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళపైన, నమ్మిన వాళ్ళపైన కూడా ఉంటుంది. తర్వాత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నటువంటి వాళ్ళపైన కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు నమ్మాలి, దీనులుగా బ్రతకాలి, భయభక్తులు కలిగి కూడా ఉండాలన్నమాట. ఈ మూడు మనము కలిగి ఉంటే నిజంగా ఈ కృప మన మీద ఉంటుంది. మరి బైబిల్లో భక్తులైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అలాగ ఉంటే వాళ్ళపైన దేవుడు కృప అంత అధికముగా ఉన్నదా? ఇది కూడా మనకు తెలియాలి కదా. ఏంటంటే చెప్పేశారు, మీరు వెళ్ళిపోయారండి. మరి బైబిల్లో ఎవరైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మేము విన్నాము, వెళ్ళిపోయాము. మరి ఆధారాలు ఏంటి? మాకు సాక్ష్యం కావాలి. ఇప్పుడు ఎవరిపైన ఉందా? అలా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం ఒకసారి బైబిల్లో పరిశీలించగలిగితే ఒక ఇద్దరు ముగ్గురు చూపించి నేను ముగించేస్తానండి. ఒక ఇద్దరు ముగ్గురిని చూపించి ముగించేస్తాను. బైబిల్లో ముందుగా ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరు నోవహు. చూడండి, ఆయన కోసం దేవుడు రాయిస్తూ ప్రారంభంలో ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అన్నాడు. చూడండి, దేవుని కృప ఎవరు పొందుకున్నారట? నోవహు గారు. కృప అనగానే వెంటనే మనకు ఇవన్నీ గుర్తుకు రావాలి. ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుకు రావాలి. ఆ కృప ఎవరు పొందుకున్నారట? నోవహు గారు. నిజంగా ఎంత గొప్పవాడండి నోవహు గారు. ఎందుకు? దేవుని కృపను పొందుకున్నవాడు. అంటే అందరూ పొందుకున్నారు, అది అందరికీ దేవుడు ఇచ్చినటువంటి కృప. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మరలా నోవహు గారి గురించి మాట్లాడుతుంటే ఇతనిలో ఏ లక్షణాలు ఉండాలి ఇప్పుడు? అంటే ఏ అర్హతలు ఉండాలి ఇప్పుడు? ఒకటి, నమ్మి ఉండాలి. 2, దీనునిగా బ్రతికి ఉండాలి. భయభక్తులు కలిగి బ్రతికి ఉండాలి. అంతే కదా. మరి ఈ 3 ఉంటేనే కృప పొందుకుంటాడు. లేకపోతే మనకి ఈజీగా వెంటనే అర్థమైపోవాలి. అంతేక మరలా ఈయన దీనుడా, ఈయన భయభక్తుడా, ఈయన నమ్మి ఉన్నవాడా అని మనం మరలా వెతుక్కోవాల్సిన అవసరం ఉండకూడదు. ఒక మాట మనం చూద్దాం, నిజంగా ఈయన భయభక్తులు కలిగిన వాడేనా అని చూడగలిగితే ఎబ్రీ పత్రికలో ఇదిలాగే ఉంచి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, అక్కడ విశ్వాస వీరుల జాబితాలో ఈయన పేరు కూడా కనబడుతుంది కదా. ఆయన గురించి దేవుడు ఏం రాయించాడు చూడండి. 11వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అబ్బో నిజంగా భయభక్తులు కలిగిన వాడేనా? నోవహు గారు భయభక్తులు కలిగిన వాడేట. నిజంగా విచిత్రం ఏంటంటే అది వరకు చూడని సంగతులను గూర్చి అన్న పదం రాయబడి చూడండి. నోవహు అట అది వరకు చూడని సంగతులను గూర్చి అన్నాడు. చూడండి, అంటే అప్పటి వరకు నోవహు గారికి తెలియని ఒక సంఘటన జరగబోతుంది, ఒక ఇన్సిడెంట్. ఏమండి, ఒక భయంకరమైనటువంటి ప్రళయం, జల ప్రళయం రాబోతుంది భూమి మీదకి. ఎందుకంటే భూమిని అంతటినీ దేవుడు తుడిచివేయబోతున్నాడు. ఎందుకు? మనుషులు పాపం చేశారు, మనుషులు అవిధేయతలోనికి వెళ్ళిపోయారు, చెడుతనం ఎక్కువైపోయింది. అవునా? వాళ్ళ ఆలోచనలు బాగలేవు, వాళ్ళ తలంపులు బాగోలేవు, అందరూ చెడిపోయారు దేవుడు భూలోకంలో చూసినప్పుడు. అవునా? దేవుడు చేసింది ఒకందుకు, ఆయన సంకల్పం వేరు, ఆయన ప్రణాళిక వేరు, ఆయన కోరుకున్నటువంటి కోరిక వేరు. కానీ దాని ప్రకారంగా ఎవరు బ్రతకడం లేదు. ఆయన ఆలోచించాడు, ఆయన కష్టపడ్డాడు, ఈ సృష్టిని అంతా చేశాడు. నా కోసం బ్రతుకుతారు, పరిశుద్ధంగా నాలాగా నిర్దోషులుగా ఉంటారు అని దేవుడు మనిషిని పుట్టిస్తే ఆ మనిషి పూర్తిగా భిన్నంగా మారిపోయాడండి, వ్యతిరేకంగా మారిపోయాడు దేవుని సంకల్పానికి. చూసారా?
అందుకని దేవుడు ఏం చేశాడు, ఈ లోకాన్ని అంతటిని కూడా తుడిచివేయడానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు తెలుసా దేవుడికి? నోవహు గారు గుర్తొచ్చారండి. నోవహు గారు గుర్తుకు రాగానే ఏం చేస్తే తెలుసా, నోవహు దగ్గరకు వచ్చాడు. నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు, కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా కాపాడబడాలి అని అంటే నువ్వు ఒక ఓడను చేసుకోవాలని చెప్పాడు. ఓడను చేసుకో అనగానే ఏదో పేపర్ తీసుకొని వచ్చి, ఏమండి పేపర్తో చిన్నప్పుడు మనం ఓడలు చేసుకుంటాం చిన్న చిన్న పడవలు, అవి కాదు ఏమండి, అవి చాలా ఏమండి పెద్ద ఓడ అది, అవునా? అందులోనికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నీ కూడా రెండేసి పట్టాలి, అవునా? వాటికి ఆహారం సమకూర్చాలి అందులోనే మరలా. కాబట్టి వీళ్ళు కావలసినటువంటి ఆహారం కూడా సమకూర్చుకోవాలి. ఎన్ని రోజులు? ఆ జలప్రలయం ఉన్నంత కాలం, అవునా? అదంతా కూడా తగ్గిపోయేంత వరకు. ఇప్పుడు ఎంత పెద్ద ఓడ కావాలో ఆలోచించండి. అంత పెద్ద ఓడ కట్టుకోవాలి ఇప్పుడు నోవహు గారు. అది జరిగే పనేనా? ఏమండి మరి జరిగించాలి. ఏమండి నమ్మినవాడు కనుక నోవహు గారు సిద్ధపడిపోయాడండి. దేవుని నమ్మినవాడు ఏమండి అక్కడే ఉంటున్నాడు 6వ వచనంలో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట అసాధ్యం. నమ్మకం ఉండాలి మొదట. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మాలి కదా. నమ్మాడు నోవహు గారు, నమ్మాడండి ఆయన. ఏంటి ఆ నమ్మకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది వరకు చూడని, అది వరకు నోవహు గారికి అవన్నీ తెలియదు. జలప్రలయం వస్తుంది, అది ఎలా ఉంటుంది అన్నది ఏమైనా తెలుసా? మనకు తెలుసు, చదువుకున్నాం కనుక నోవహు జలప్రలయం, అవునా? అగ్నిప్రలయం కూడా తెలుసు, లోతు గారి కాలంలో జరిగింది, అవునా? అందుకే అంటాడు రెండవ రాకడ ఎలా ఉంటుందనంటే నోవహు దినముల్లో జరిగినట్టు జరుగుతుంది. జనులు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికి ఇవ్వబడుతూ, నాటుచు, ఇవన్నీ చెప్తాడు కదా. అంటే అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది. లోతు కాలంలో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా. అంటే మనకు ఒక ఐడియా ఉంది, ఇది అగ్నిప్రలయం రాబోయేది, అవునా? అంటే యుగాంతం అనేది ఒక ఐడియా ప్రకారంగా మనకు దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకటి నోవహు, ఒకటి లోతు, ఆ 2 సందర్భాలు రాయించాడు. కానీ నోవహు గారి కాలానికి ఏది లేదండి, అవునా? ఏదన్నా ఉందా? నాయన పలానా కాలంలో జరిగినట్లుగా మరలా నేను జలప్రలయం రప్పిస్తాను ఏమని చెప్పాడా? అదేనండి అక్కడ రాయబడిన మాట. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే. ఆ భయభక్తులు నిజంగా ఎలా వచ్చాయో ఆలోచించండి. మనకంటే భయం వస్తుందండి. ఆ జలప్రలయాన్ని చూసి అనేక మంది ఏమండి రాలిపోయారు కదా, కొట్టుకుపోయారు కదా, భయం వస్తుంది. కానీ ఆయన భయం మరి చూసుంటే కదండి, వినింటే కదండి, ఏమీ లేదండి. కానీ భయభక్తులు కలిగి ఉన్నాడట. అది కదండి గొప్ప విషయం, అది కదా గొప్ప విషయం. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అన్న. చూడండి, సిద్ధం చేశాడట ఒక ఓడను. బాగుంది కదండి. అందుకేనండి దేవుడు తన పట్ల కృప చూపించాడు. ఎలా చూపించాడో మనకు తెలుసు కదండి. అందరూ పోయారండి, భూమి మీద ఎవ్వరు లేరు. అన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి జలప్రలయంలో, కొట్టుకుపోయారండి అందరూ కూడా. కానీ ఒకే ఒక కుటుంబం నిలబడిపోయింది, అది ఓడలో కాపాడబడిందండి. ఇప్పుడు చెప్పండి, దేవుని కృపను పొందుకుంటే ఎంత గొప్ప వాళ్ళు అవుతారు, ఎంత గొప్పగా కాపాడబడతారు. అందుకే నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఈ జీవితం పోయినా ఏమంటే అందులో నుంచి నిన్ను కాపాడతాడనమాట. అమూల్యమైనది అన్నాడు కదా, నిజమే. ఏమంటే దానికి ఎంత వెలబెడతాడు చెప్పండి నోవహు గారు. ఎంత వెలబెడితే కాపాడబడతాడు తన కుటుంబంతో పాటు కదా. ఎంత గొప్పదండి, చూసారా? అంటే దేవుని కృప మన మీదుంటే ఏమంటే నీ చుట్టూ ఎంతమంది చచ్చిపోతున్నా కూడా ఏమండి నిన్ను గట్టెక్కిస్తాడు, నిన్ను ప్రాణాలతో నిలవబెడతాడు. అది దేవుని యొక్క గొప్పతనం. చూసారా, కరోనాలో ఎంతోమంది పోయారు, అవునా? మొదటి వేవ్లో పోయిన వాళ్ళు ఉన్నారు, రెండో వేవ్లో పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం బ్రతికున్నామంటే ఇదేంటి? దేవుని కృప, అవునా? ఇప్పుడు ఇశ్రాయేలీయులు అండి, ఐగుప్తులో దేవుడు 10 తెగులు రప్పించాడు. 10 తెగుళ్ళు. ఐగుప్తులు అందరూ కూడా రాలిపోతున్నారు తెగుళ్ళకి. కానీ ఎవరు సేఫ్గా ఉన్నారు? ఇశ్రాయేలీయులు, అవునా? వాళ్ళు పోవడానికి, వీళ్ళు బ్రతికి ఉండడానికి ఏంటి కారణం? అదేనండి కృప. మీరు తర్వాత చదువుకోండి, నిర్గమకాండంలో ఉంటుంది 15వ అధ్యాయం 13వ వచనం రాసుకోండి, తర్వాత చదువుకోండి, టైం లేదు. ఏమండి దేవుని కృప వలనే వాళ్ళు అక్కడ కాపాడబడినట్లుగా మనం చూస్తాం, కృప. కాబట్టి ప్రేమ దేవుని వలన ఇలా ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ లోతు గారు కూడా సేమ్ అండి. లోతు గారి కాలంలో కూడా ఏమండి సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంత భయంకరంగా చెడిపోయా మనకు తెలుసు.
కానీ ఆ పట్టణాలన్నీ కూడా నెల మొలకలతో పాటు దేవుడు అగ్నివడగంలో కురిపించి నాశనము చేసిన ఎవరు తప్పించబడ్డారు? ఎవరు కాపాడబడ్డారు? లోతు. అవునా? లోతు కుటుంబం భార్య పోయింది. చూసారా? అంటే అక్కడ కూడా కాపాడబడేటప్పుడు కూడా మనం ఎలా ఉండాలి తెలుసారండి? లోతు భార్యలా ఉండకూడదు. చూసారా? లోతులా ఉండాలి. అంటే జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుని కృప ఉందండి, నేను ఏం చేసినా కూడా నాకు ఏం కాదండి అని ఒకవేళ నువ్వు చెప్పిన మాట వినకుండా వెనక్కి తిరిగావు అనుకో, మళ్ళీ అక్కడ కూడా పోయే అవకాశం ఉందన్నమాట. చూసారా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంతవరకు ఏమండి విన్నారు కదా? ఇప్పటి నుంచి ఏమండి కొంచెం ఇంకా లోతుగా ఆలోచిద్దాం. ఒక మంచి సందర్భం, అది దావీదు గారి సందర్భం. ఏమండి నిజంగా ఇది చాలా అవసరమైనటువంటి సందర్భం, చాలా మంచి విషయం మీకు చెప్తాను. ఏమండి యెషయా గ్రంథంలో దేవుడు తన గురించి మాట్లాడుతూ ఒక మంచి విషయాన్ని చెప్పాడండి. నిజంగా అది ఎంత గొప్పది, దేవుడు నిజంగా ఆయన పట్ల ఎంత కృప అనుగ్రహించాడా అనేది ఇక్కడ మనం ఆలోచించగలిగితే చూడండి ఒకసారి. 55వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వచనం ప్రేమ దేవుని వాళ్ళరా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడండి, చెవియగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడండి. లోకం ఏమనుకుంటుంది? వింటే బ్రతుకుతాం అనుకుంటున్నారా? తింటే బ్రతుకుతాం అనుకుంటున్నారా? తింటే బ్రతుకుతాం. కాబట్టి ఏం చేయాలి? ఉదయాన్నే లేవగానే పనికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. ఎందుకు? నాకు డబ్బులు వస్తాయి, తెచ్చుకుంటాం, తింటాం. ఏమండి దేవుడు వద్దు, దేవుని సన్నిధి వద్దు, ఏమండి సెమినార్ వద్దు, ఆరాధన వద్దు, బైబిల్ క్లాసులు వద్దు. అంటే వస్తారా? ఏమండి ఎంతమంది వస్తారో? ఏమండి వచ్చిన వాళ్ళు తక్కువ, రాని వాళ్ళు ఎక్కువ. కానీ క్రైస్తవులే ప్రేమ దేవుని వాళ్ళని ఆలోచించడం ఒకసారి. అందుకే చెప్తున్నాడు దేవుడు, మీరు వినిన ఎడల, వింటే బ్రతుకుతారు. ఏంటి వినాలి? ఏం వినాలి? వాక్యం, దేవుని వాక్యం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడండి. దేవుని మాట చాలా అవసరం, చాలా ముఖ్యమైనది దేవుని మాట. అందుకే మార్తా మరియల దగ్గర కూడా సందర్భంలో చెప్తారు కదా, మార్తా ఏటి నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని ఎందుకు తొందరపడుతున్నావు? అవసరమైనది ఒకటే. మరీ చూడు, ఉత్తమమైనది ఏర్పరచుకుంది. కాబట్టి మీరు వినిన ఎడల బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఈ మాట మనకు కావాలి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తానన్నాడండి. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తానన్నాడు. ఏమండి ఇది మన పాఠం, శాశ్వతమైన దేవుని కృప. ఏమండి నిజంగా దావీదు గారికి ఏం చూపించాడట? శాశ్వత కృప చూపించాడట. ఏంటి దావీదు గారిలో ఉన్న గొప్పతనం ఏంటి? దావీదు గారికి ఎందుకు శాశ్వత కృప చూపించాలి? నిజంగా దావీదు గారు అండి పాత నిబంధన కాలంలో ఒక గొప్ప హీరో అండి. ఆయన హీరో అన్నగారి చిరంజీవి కాదు, ఏమండి బాలకృష్ణ కాదు, ఎవ్వరు కాదు. ఆ హీరోకి ఏమండి ఈ హీరోలు ఏం సరిపోతారు చెప్పండి? రియల్ హీరో ఆయన, వీళ్ళు రియల్ హీరోలు. ఏమండి రియల్ హీరో దావీదు కదండి. గొల్యాతు నిలబడ్డాడు, 6 అడుగుల అజానుభావుడు, అందరూ చూసి పారిపోతున్నారు. సౌలు కూడా పారిపోయాడు, రాజు, పరాక్రమవంతులు ఉన్నారు, వాళ్ళు పారిపోతున్నారు. కానీ ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. 40 రోజులు ఎదురు చూస్తున్నారండి. 40 రోజులు వాడు వస్తున్నాడు, పోతున్నాడు, ఎవరు ముందుకు రావడం లేదు. అప్పుడు వచ్చాడండి ఎవరు? హీరో. అంటే జీరో కాదు, ఏమంటే ఆకారం జీరోనే, కానీ హీరో. ఎవరున్నారు వెనకాల? ఏమంటే దేవుడు ఉన్నాడండి. నమ్మకం ఎవరి పైన పెట్టుకున్నాడు? ఆయన దేవుని పైన పెట్టుకున్నాడు. అందుకే ఏమండి గొల్యాతు అంత పెద్ద ఆకారంలో ఉన్నా భయపడలేదండి. ఎవరు? దావీదు. చిన్న బాలుడే, చిన్నవాడే, కానీ అంత వీరుడు కూడా భయపడకుండా పోయాడండి. యుద్ధ వస్త్రాలు కూడా లేవు వేసుకొని. ఆయన అంటే నాకు సెట్ కావాలండి అని చెప్పి ఒడిసెలు తీసుకొని పోయాడు, 4 రాళ్ళు ఏరుకొని. అవునా? కొట్టాడు, పడిగొట్టాడు. ఏమండి వచ్చాడు, గెలిచాడు అన్నట్లుగా. ఏమంటే నిజంగా గొల్యాతుని చంపేసి ఆ తల పట్టుకొని వచ్చాడండి. అందరూ ఆశ్చర్యపోయారు. చూసారా? అంటే గొల్యాతులో ఉన్నటువంటి వీరత్వం, శూరత్వం, పరాక్రమ, ఏమంటే నిజంగా ఎంత గొప్పవాడు దావీదు. అందుకే దావీదు గారి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి
సాక్ష్యం ఇచ్చాడు. చూసారా ఏమండి, దావీదు గారిని కనుగొన్నాడట. ఒకసారి ఆ మాట కూడా చూడండి, కీర్తన గ్రంథంలో ఉంటుంది. 89 కీర్తన గ్రంథము 89వ అధ్యాయంలో నిజంగా దావీదు గారి గురించి దేవుడు మాట్లాడుతూ ఎంత మంచి మాట రాయించా చూడండి. 89వ కీర్తనలో 20 వచనం చూడండి ఒకసారి. 89 కీర్తన 20 వచనంలో చదువు. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను అని చూడండి. అంటే వెతుకుతున్నాడు అన్నమాట దేవుడు. ఇలాంటి వారు ఎవరున్నారని వెతుకుతున్నాడు. అప్పుడు ఎవరు కనపడ్డారు? దావీదు గారు కనపడ్డారు. చూసారా, అక్కడ ఎవరు కనపడ్డారు? ప్రారంభంలో నోహు గారు కనపడ్డారు. ఇలాగ తరానికి ఒక్కొక్కరు కనపడుతున్నారు దేవుడికి. ఈ తరంలో దావీదు గారు కనపడ్డారు. చూడండి, దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను అని చెప్పుకుంటూ 28 చూడండి. 28లో నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నిత్యము అంటే శాశ్వతం. నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. బా, ఎంత గొప్ప మాట అండి. దావీదు గారికి దేవుడట ఆకాశం ఉండేంత వరకు సింహాసనాన్ని నిలుపుతాడట. ఏంటండి దావీదు గారికి దేవుడిచ్చినటువంటి కృప? ఆకాశం ఉన్నంత వరకు. నిజంగానండి, ఇశ్రాయేలు రెండుగా విడిపోయారు, మనకు అందరికి తెలుసు. అవునా? ఒకటి యూదా జనాంగముగా, ఒకటి ఇశ్రాయేల్ జనాంగముగా. ఇశ్రాయేలులు ఏమండి నిజంగా వాళ్ళు పూర్తిగా చెడిపోయారండి. వాళ్ళని పరిపాలించినటువంటి రాజులు కూడా 9-10 వంశాలు ఉన్నాయి. కానీ యూదా జనాంగాన్ని మాత్రము ఒకే ఒక్క వంశం పరిపాలించిందండి. అది ఎవరు వంశం తెలుసా? దావీదు వంశం. ఏమండి మొదట సౌలు అందరినీ పరిపాలించిన వాడు. దావీదు కూడా అందరినీ పరిపాలించాడు. ఎవరి దగ్గర? సొలొమోను దగ్గర. ఆ తర్వాత అతని కుమారుడి దగ్గర రాజ్యం 2గా విడిపోయింది. కానీ దావీదు గారితో చేసినటువంటి ఆ నిబంధన మాత్రం దేవుడు మరవకుండా ఈ యూదా జనాంగాన్ని ఏమండి అతని సింహాసనం అంటే అతని పరిపాలన కిందనే ఉంచి దానిని శాశ్వతంగా నిలిపాను అని చెప్తున్నాడండి దేవుడు. శాశ్వతంగా నిలిపాను అని చెప్తున్నాడు. నిలుపుతాను అని చెప్తున్నాడండి. అక్కడ చెప్పింది ఏంటి? నిలుపుతాను అంటున్నాడు కదా. మరి నిలిపాడా? ఏమంటే దావీదు గారి సింహాసనాన్ని శాశ్వతంగా నిలిపాడా అని ఒకసారి మనం ఆలోచించగలిగితే నిలిపినట్లుగానే మనకు అర్థమవుతుందండి. ఎలాగా? ఏమండి ఎలాగా? ఆ యూదా వంశం అలాగే వస్తుంది కదండి, అలాగే వస్తుంది కదా. ఏమండి ఆ తర్వాత యూదా వంశంలో నుంచి ఒక వ్యక్తి పుట్టాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆయన గురించి దేవుడు మాట్లాడుతూ లూకా సువార్తలో ఒక మంచి మాట చెప్పాడు చూడండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 33వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఎవరు? ఆయన 32 చూద్దాం. ఆయన అంటే ఎవరు? 31 చూద్దాం. 31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు. యేసుక్రీస్తుల వారి కోసం రాయబడుతున్న మాట. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన, చూడండి ఆ పదం, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అన్న. చూడండి ఎవరి సింహాసనాన్నట? దావీదు సింహాసనాన్ని. చూసారా? అంటే దావీదు సింహాసనాన్ని ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు తీసుకున్నారు. అవునా? దావీదు గారి సింహాసనాన్ని ఆకాశం ఉన్నంత వరకు నిలుపుతానన్నాడు కదా. మరి నిలిపాడా అని అంటే ఇప్పుడు ఆ సింహాసనాన్ని ఎవరిదైపోయింది? యేసుక్రీస్తుల వారిది అయిపోయింది. ఏమండి ఎందుకు? యేసుక్రీస్తుల వారిలో ఉన్న గొప్పతనం ఏంటి? మనకు తెలియంది కాదు అది. అవునా? యేసుక్రీస్తుల వారు పరలోకం నుంచి భూలోకానికి ఆయన ఎంత తగ్గించుకొని వచ్చాడో మనకు తెలుసు. ఆయన ఎంత భయభక్తులు కలిగి బ్రతికాడో కూడా మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ సింహాసనము యేసుక్రీస్తుల వారికి దేవుడిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏమండి ఇంతవరకు ఒక ఎత్తు అయితే, ఏమండి ఇక నుంచి ఈ సింహాసనం అనేది భౌతిక సంబంధమైనదిగా కాకుండా అది ఒక శాశ్వతమైనటువంటి సింహాసనముగా ఎప్పుడు కూడా ఉండేదిగా దేవుడు ఈయనకి ఇచ్చాడండి. ఎవరికి?
యేసు ప్రభుల వారికి ఇచ్చాడు. అంటే ఆకాశం ఉన్నంత వరకు ఈ సింహాసనం ఉంటే, ఈ సింహాసనము మరలా ఆకాశం పోయిన తర్వాత కూడా పరలోకంలో కూడా ఈ సింహాసనాన్ని యేసు ప్రభుల వారికి దేవుడు నిలిపాడు. అంటే దావీదు గారి సింహాసనం భౌతికంగా భూమి మీద ఉన్నా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అర్థం అవుతుంది. ఏమండి, భౌతిక సంబంధమైన సింహాసనం భూమి మీద ఆకాశం ఉన్నంత వరకు ఉన్నా ఏమండి ఉందా? ఏమండి నిజంగా ఈ సింహాసనమే కదండి ఈరోజు భూమి మీద ఉంది. అంటే సింహాసనం అనగానే రాజ్యం, ఆ రాజ్యంలో రాజు, ఆ రాజు కింద సైనికులు, అంటే ఇదంతా మనకు భౌతికంగా కనపడేది కాదు. యేసు ప్రభుల వారు ఒక మాట అన్నాడు. పిలాతు వచ్చి అడిగాడు, నువ్వు రాజువా? అడిగితే ఏమండి రాజే అయినా కానీ సింహాసనం లేదు. అందుకే అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకమైతే సింహాసనం ఉంటుంది, సింహాసనం మీద రాజు ఉంటాడు, దండం ఉంటుంది, ప్రజలు ఉంటారు, అందరూ కనబడతారు. ఇది భౌతిక సంబంధమైనది. కానీ యేసుక్రీస్తుల వారి రాజ్యము అది భౌతిక సంబంధమైనది, పరలోక సంబంధమైనది. ఏమంటే ఏది గొప్పదంటారా? ఏది గొప్పది? భౌతిక సంబంధమైనది గొప్పది కాదు, పరలోక సంబంధమైనదే గొప్పది. ఎందుకు? ఈ భౌతిక సంబంధమైనవి ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే ఉంటాయి. ఏమంటే ఈ కొంతకాలం ఉండే ఈ సింహాసనం కోసం మనుషులు ఎంత పోరాటం చేస్తున్నారో మనకు తెలుసు, అవునా? ఒక 5 ఏళ్ళ మరలా 5 ఏళ్ళ సింహాసనం కోసం ఎన్ని చేస్తారో, అవునా? ఏమంటే ఇది ఎంతకాలం ఉంటుంది చెప్పండి? 5 ఏళ్ళు ఉంటే పోతుంది, మరలా మరొకరిది అవుతుంది. కానీ ఇక్కడ ఈ సింహాసనం అనే దావీదు గారి సింహాసనం శాశ్వతంగా ఉండేది. కానీ ఆ సింహాసనం కోసం ఎంతగా పోరాటాలు ఏమీ కనబడవు మనకు. ఎందుకు? దేవుడిచ్చినది అలాగే ఉంటుందండి, పోరాడవలసిన అవసరం ఉండదు. దేవుడిస్తే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సింహాసనం అనేది పరలోక సంబంధమైన సింహాసనం అనుకుంటే, ఈ సింహాసనాన్ని మనం కావాలని ఒకవేళ అనుకుంటే, ఆ సింహాసనాన్ని ఇప్పుడు ఎవరు మనకి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? అంతే కదా. మరి ఇప్పుడు దావీదు సంతానంలో పుట్టిన వారికి అంతవరకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ సింహాసనాన్ని పొందుకోవాలంటే నువ్వు దావీదు సంతానంలో పుట్టవలసిన అవసరం ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఇప్పుడు మీకు అర్థమైందా? దావీదు సంతానంలో పుట్టిన వాళ్ళని కాపాడుకుంటూ వచ్చి యేసుక్రీస్తుల వారి వరకు ఇచ్చాడు. కానీ ఇప్పటి నుంచి నువ్వు దావీదు సంతానంలో పుట్టవలసిన అవసరం లేదు ఈ సింహాసనం కావాలంటే. ఏమంటే ఎవరికి నువ్వు వారసుడిగా కావాలి? యేసు ప్రభుల వారికి. అంటే యేసుక్రీస్తుల వారిని నువ్వు ధరించుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను సురక్షకుడిగా అంగీకరిస్తే, ఆయనలా నువ్వు బ్రతికితే ఇప్పుడు నీకు ఆ సింహాసనాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఏమంటే ఒక మాట చూస్తారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మనకు తెలిసిన మాటే. ఈ సందర్భంలో ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. చూడండి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము, చూడండి, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎంత బాగుందండి ఆ మాట. యేసు ప్రభులో మాట్లాడుతున్నారండి. ఆయన మాట్లాడుతూ, నేను జయించాను, లోకాన్ని జయించాను, పాపాన్ని జయించాను, అపవాదిని జయించాను, లోకాన్ని జయించాను గనక ఇప్పుడు మీరు కూడా ఏం చేయమంటున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా, అంటే పరలోకానికి సంబంధించింది, అంతే కదా. భూమి మీద దావీదు తండ్రి గురించి కాదు మాట్లాడుతున్నది. ఆ సింహాసనం ఎంతవరకు ఉంటుంది? భూమి ఉన్నంత వరకే కదా, ఆకాశం ఉన్నంత వరకు అన్నాడు. అది నెరవేరుతుంది. కానీ ఈ సింహాసనం మాత్రం ఆకాశం పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఏ సింహాసనం కావాలి మనకు చెప్పండి? దావీదు సింహాసనం కావాలా? యేసుక్రీస్తుల వారి సింహాసనం కావాలా? అంటే యేసుక్రీస్తుల వారి తర్వాత రాజ్యం అనేది మారిందనమాట, సింహాసనం కూడా మారిందనమాట. ఆ సింహాసనము అంతవరకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ సింహాసనము ఎంతవరకు ఇస్తాడు? శాశ్వత కాలం ఇస్తాడు. అది శాశ్వతమైనటువంటి కృపలో దాగినటువంటి గొప్ప విషయం. ఏమన్నా చూడండి, నేను జయించి, అదండి మనం చేయవలసింది. నమ్మాలి, వినయం కలిగి బ్రతకాలి, అవునా, భయభక్తులు కలిగి బ్రతకాలి, జయించాలి. అలా జయిస్తే ఆయన సింహాసనం నందు నేను కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండా. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట.
కాబట్టి ప్రేమ దేవుని వలన ఆయన సింహాసనం మనకు కావాలంటే ఈ భూమి మీద దేవుని కృపను మనము పొందుకొని ఉండాలి. ఆ కృపను మనం పొందుకొని ఉంటే తప్ప ఆ సింహాసనం మనకు రాదండి. ఈ లోకం పోయినా కూడా ఆ సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం నీకు ఇస్తానంటున్నాడు ఆయన. ఒక మంచి మాట ఉందండి యెషయా గ్రంథంలోనే. 55లో కథ చూసాం మనము. 54లో ఒక మాటను చూడండి. 55 యెషయా గ్రంథంలో మనం చూసాము. 54లో ముందుగానే ఒక మంచి మాట దేవుడు రాయించా చూడండి. 54 యెషయా గ్రంథము 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనంలో 9, 10 నోవహు కాలమున జలప్రలయమును గురించి నేను చేసినట్లు చేయుదును. అంటే రెండవ రాకడ యుగాంతం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అన్నాడండి. ఇప్పుడు చదవండి 10వ వచనంలో. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత బాగుందండి ఆ మాట. పర్వతములు తొలగిపోయినను అంటున్నాడు. అంటే ఈ భూమి ఆకాశం ఇవన్నీ పోతాయి ఒక రోజు యేసుక్రీస్తుల వారి రాకడలో. అవునా? పోతాయా? పోతాయి. అయితే పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిలినా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. ఎంత గొప్ప మాట అండి. నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు చూడండి. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అను నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజంగా ఈ కృప ఎంతమందికి ఉంది చెప్పండి. దేవుని కృప, ఆయన విడువని దేవుడు కదా, ఆయన కృపను కూడా మన నుంచి దూరం చేయడు. మరి ఈ కృప ఎంతమందికి ఉంది చెప్పండి. ఎంతమందికి ఉంది? ఎంతమంది ఆ కృపను పొందుకుంటున్నారు? ఏమండి నిజంగా ప్రారంభ సంఘము ఇదే కృపను పొందుకుందండి. ఇదే కృపను పొందుకుంది. ఎంత గొప్పది ఈ కృప అంటే ఎంత గొప్పదో ఒక మాట చూడండి. కీర్తన గ్రంథంలో నిజంగా చాలా అద్భుతమైన మాట అండి అది. నిజంగా నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి మాట అది. ఎంత బాగుంది చూడండి ఆ మాట. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 13వ వచనం. ప్రేమ దేవుని వారరా 86 కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీ కృప నా ఎడలో చూపావు కదా, ఆ కృప అధికమైనది అని చెబుతూ పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నా చూడండి. పాతాళపు అగాధం, పాతాళపు అగాధం. పాతాళపు అగాధం అంటే ఎంత భయంకరం, ఎంత భయంకరం. అక్కడికి వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చే అక్కడికి ఎవరెవరు వెళ్తారు? ఏమండి అందరూ వెళ్తారు అక్కడికే. తగ్గేది అన్నాడే వాడు కూడా అక్కడే ఉంటాడు. ఏమండి అవునా? అంటావా మామ అన్నదే ఆమె అక్కడే ఉంటుంది. అక్కడ మామని ఎంత అడిగినా కూడా అనడు, అనడు. ఒకటే పళ్ళు కొరకడం, ఏడవడం, పళ్ళు కొరకడం, ఇంకేమంటాడు అని. ఇంకేమంటాడు? ఏమనలేదు. ఈమె కూడా పాట అనదు, అందు. ఏమన్నంటే అంటది అంతే. ఏం మూలుగులు అక్కడ ఏడుపు, పండ్లు కొరకుట, ఈ మూలుగులు ఉంటాయి చూసారా. కాబట్టి ప్రేమ దేవుని వలరా పాతాళపు అగాధము నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఇది కావాలండి మనకు, ఇది కావాలి. దేవుని కృప నేను పాతాళపు అగాధం నుంచి తప్పిస్తుంది. ఈ కృపేనండి సంఘం మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి చూడండి, ఇక 2 మాటలు చూపించి ముగించేస్తారండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. 33వ వచనం. ప్రేమ దేవుని వల్ల ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. చూడండి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను, అధికముగా ఉండెను. ఏ అధికం? ఏమండి పాతాళము నుండి అగాధము నుంచి తప్పించే అధికమైనటువంటి కృప ఎవరి మీద ఉంది? ఇప్పుడు సంఘం, ప్రారంభ సంఘం మీద ఉంది. ఎంత గొప్పదండి సంఘం. ఈ సంఘములో ఎవరైతే ఉంటారో ఆ సంఘములో ఉన్న వాళ్ళందరిపైన దేవుని కృప అధికముగా ఉంటుందండి, అధికముగా ఉంటుంది. మరి సంఘములో మనం ఉన్నామా? సంఘములో మనం ఉంటేనే దేవుని కృప ఉంటుంది. అది సత్య సంబంధమైన సంఘం. ఏమండి సత్యానికి ఆధారమైనటువంటి సంఘం. ఆ సంఘములో దేవుని కృప అధికంగా ఉంటుంది. మరి ఈ కృపను మనం పొందుకోవాలి కదా. చాలామంది కృపను పొందకుండా తప్పిపోతున్నారండి. ఆ కృపను వ్యర్థం చేసుకుంటున్నారు. ఒక ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఆ కృపను పొందకుండా తప్పిపోయాడండి. గొప్ప భాగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు.
12 మంది అపోస్తులలో 11 మందికి దక్కినటువంటి ఆ గొప్ప అవకాశం ఒకడికి మిస్ అయిపోయింది. ఏం చేసుకున్నాడు? కృపను పోగొట్టుకున్నాడు. పాత నిబంధనలో ఒకరున్నాడు. ఏమండి, చాలామంది ఉన్నారు. కానీ ఏషావు గురించి మాట్లాడాడు కదండి. ఏషావు ఏం చేశాడట? దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడట. నిజంగా అతని కోసం రాయబడిందండి ఎబ్రీ పత్రికలో. ముగించేసుకుందామండి. ఎబ్రీ పత్రిక చివరిగా ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. మనకి హెచ్చరిక అండి మాట. ఇది చూసిన తర్వాత దేవుని కృపను వ్యర్థం చేసుకోకూడదు అనుకోవాలండి. చెప్తున్నాడు 16వ వచనం 12వ అధ్యాయము. ఏమండి, 15వ వచనం చదువుకుందామండి, ఇంకా బాగుంటుంది. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారేనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోవాలట. చూసారా, ఒకరోజు లోతు భార్య కూడా పోగొట్టుకుంది. ఏమండి, యూదా పోగొట్టుకున్నాడు, దేమా పోగొట్టుకున్నాడు. అవునా, ఎంతోమంది పోగొట్టుకున్నారు. సంఘంలోనికి వచ్చి కూడా కృపను పోగొట్టుకున్నారండి. ఎంత దౌర్భాగ్యం అది, ఆలోచించి ఒకసారి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారేమని పౌలు గారి ద్వారా ఎబ్రీ సంఘానికి మరలా హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త చెప్తున్నాడు. ఇలాంటి వాడు ఒక పూట కూటి కొరకు. ఏమండి, కూటి కోసమే కదండి ఈరోజు తిప్పలు, కూటి కోసమే కదండి ఈరోజు దేవుని విడిచిపెట్టి లోకంలో సంపాదన. ఏమండి, ఉద్యోగాలు పనులు చేసుకోకూడదని కాదు, అదే లోకంగా భావించకూడదు, అదే లోకమని దేవుని విడిచి తిరగకూడదు, అది ప్రమాదం చెప్తున్నాడు. ఏమండి, ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారేనను, అంటే లోకంతో స్నేహం చేస్తే ఏమవుతారు? వ్యభిచారి అన్నాడు దేవుడు. కాబట్టి అలాంటి వారు ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచ్చు దేనికోసరం కృప, దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక పోయాడట, విసర్జించబడ్డట. ఇక నీకు లేదు, నీకు రాదు, విసర్జించబడటం అంటే అది. విసర్జించబడ్డాడు. చూసారా, అంటే కన్నీళ్ళు విడిచినా కూడా దేవుడు కనికరించలేదా? చివరికి కృపను వ్యర్థం చేసుకుంటే పట్టే గతి అదేనండి. నువ్వు ఎంత కన్నీళ్ళు విడిచినా, ఎంత గోజాడినా ఆ కృపను పొందుకోలేవు. కాబట్టి కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి, కృపను వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఏమండి, చివరిగా అదే అధ్యాయంలో 28-29 చదువుకొని ముగించేసుకుందాం. 28-29. అందువలన అదంతా విన్నారు కదా. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును, సింహాసనం, రాజ్యం అనగానే సింహాసనం, పరలోకము సంబంధమైనది, అది పరలోక సంబంధమైనది. అందుకే మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు, పరిశుద్ధ జనం అన్నాడు, దేవుని వంశం, ఏర్పరచబడిన వాళ్ళు అని చాలా బిరుదులు మన కోసం దేవుడు గొప్పగా చెప్పాడండి. కాబట్టి నిశ్చలమైన రాజ్యమును పొంది అదండి దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి అదేనండి తగ్గాలి, తగ్గకపోతే పరలోకం రాదు. వినయము, తర్వాత భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయి. చూడండి, భయభక్తులు అంటారు మరలా ఇక్కడికి వచ్చేసరికి. అంటే బైబిల్ అంతా కూడా లింక్ డాక్యుమెంట్ అంటారు కదా. ఎక్కడో చెప్పాడు కీర్తన గ్రంథంలో, మరలా ఇక్కడ చెప్పాడు భయభక్తులు కలిగి ఉంటే ఇదంతా జరుగుతుందని. చూసారా, భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము, ఏలయనగా మన దేవుడు దహించే అగ్నియే ఉన్నాడు అన్న. చూడండి, కాబట్టి ప్రేమ దేవుని వలన శాశ్వతమైన దేవుని కృప అది ఎలాంటిదో. ఏమండి, ఒక నోహ గారిలో మనం చూసాం, లోతు గారిలో మనం చూసాం, దావీదు గారిలో మనం చూసాం, యేసు ప్రభుల వారిలో మనం చూసాం, భక్తులందరి జీవితాల్లో, సంఘములో కూడా మనం చూసాం. ఏమండి, ఎందరిలో చూడలేదు, ఒక ఏషావులో చూడలేదు, ఇస్కరియోతు యూదాలో చూడలేదు, ఇలాగ ఎందరో పోయారు. కాబట్టి మనము ఏ జాబితాలో ఉన్నాం? శాశ్వతమైనటువంటి కృపను పొందుకునే జాబితాలో ఉన్నామా? దేవుని కృపను వ్యర్థం చేసుకునే వారి జాబితాలో ఉన్నామా? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకొని ఇంటికి వెళ్ళండి. ఓకేనండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మీ కృప ఎంత గొప్పదో, ఎంత శాశ్వతమైనదో బైబిల్లో వ్రాయబడిన సందర్భాలను తండ్రి మేము చూసి ఆలోచించాం.
ఎన్నో విషయాలలో తండ్రి మేము అర్థం చేసుకున్నాం, ఆశ్చర్యపోయాం. దేవా, మరి విన్నటువంటి మీ మాటలు తండ్రి మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ మాటలు తండ్రి హృదయంలో భద్రపరుచుకొని నూరంతలుగా, అరదంతలుగా, ముప్పదంతలుగా నేను మీకోసం అనేకమైన ఫలాలు ఫలించే బిడ్డలుగా మీ పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దామని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఎందరైతే మీ పిల్లలు సహకరించారో, కష్టపడ్డారో, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరైతే పని చేశారో వాళ్ళందరినీ పేరు పేరున దీవించండి. ముఖ్యంగా సిబిటి కళాశాల గుంటకల్ ప్రాంతాన్ని, సంఘాన్ని దీవించండి. నడిపిస్తున్న మీ సేవకులు మన సహోదరుడు సురేష్ని జ్ఞాపకం చేసుకోండి, అతని కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని దీవించండి. అలాగే సహోదరులు వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి సునీల్ కుమార్ అన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాయన సహోదరులు అందరినీ వారి కుటుంబాలను దీవించమని కోరుతూ, పెద్దలుగా ఎందరైతే ఉన్నారో సంఘములో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వేదికను అలంకరించిన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలందరినీ చేరి వచ్చిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కృప వాళ్ళందరి మీద ఉంచిన ఆయన శాశ్వతంగా వారిని మీరు ఖాయమని, భద్రపరచమని, పరలోకానికి నడిపించమని కోరుతూ, ఇతడి జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి జయశీల గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయవలసిందిగా కోరుతూ, మీ చిత్తమైతే మరలా తండ్రి మీ మాటలు ఆలోచించే భాగ్యాన్ని దయచేస్తారని కోరుతూ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తుల వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.